ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 12 ఆక్షన్ ఘనంగా ముగిసింది. మొత్తం 529 మంది ఆటగాళ్లు వేలం కోసం నమోదవగా 121 మంది ఆటగాళ్లు వివిధ జట్లకు కొనబడ్డారు. మొదటగా వేలంలోకి వచ్చిన ఇరాన్ ఆల్రౌండర్ మహమ్మద్ రిజా సద్లోయ్ మీద బిడ్డింగ్ అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది. చివరికి గుజరాత్ జైంట్ జట్టు 2.23 కోట్ల రూపాయల భారీ ధరకు ఆయన దక్కించుకుంది. ఇదే గత సీజన్లోని అత్యధిక ధర అయిన 2.15 కోట్ల మించి ఉన్న బిడ్ కావడం గమనార్హం. సద్లోయ్ వరుసగా 3వ సీజన్లో 2 కోట్ల రూపాయల మార్కును దాటడం విశేషం. దబాంగ్ ఢిల్లీ ఎఫ్ఎం కార్డు ఉపయోగించి ఆల్రౌండర్ అసుమాలిక్ను 1,90,00,000 రూపాయలకు కొనుగోలు చేసింది. కేటగిరీ ఏ రైడర్లో అర్జున్ దేశ్వాల్ 1,40,00,000 రూపాయలకు తమిళ తలైవాస్ జట్టుకు వెళ్ళగా, గత సీజన్లో అత్యుత్తమ రైడర్గా నిలిచిన దివాంగ్ దలాల్ 2.20 కోట్లకు రెండవ అత్యధిక ధరకు అమ్ముడైన ఆటగాళ్లలో ఒకటిగా నిలిచాడు. మొత్తం 10 మంది ఆటగాళ్లు 1 కోటి రూపాయల మార్కును దాటడం గమనార్హం. ఇక ఆశ్చర్యం కలిగించిన విషయం ఏమిటంటే ఇరాన్ డిఫెండర్ ఫాజిల్ అత్రాచలి కేవలం 30 లక్షల రూపాయల ప్రాథమిక ధరకు మాత్రమే అమ్ముడయ్యాడు. అదే సమయంలో స్టార్ రైడర్ పవన్ సెహ్రావత్ మొదటగా ఎవరు కొన్నప్పటికీ చివరి క్షణంలో తమిళ తలైవాస్ 59.5 లక్షల రూపాయల ధరకు అతన్ని తీసుకున్నారు. మొదటి రోజు 28 మంది ఆటగాళ్లు వేలంలోకి రాగా కేవలం 2 అమ్ముడవ్వకుండా మిగిలారు. అందులో ఒకరు పీకేఎల్ చరిత్రలో గొప్ప ఆటగాడు పార్థివ్ నర్వాల్ కావడం మరింత ఆసక్తి కలిగించింది. ఇక రెండో రోజు మిగిలిన ఆటగాళ్లు వేలంలోకి రాగా పెద్ద అద్భుతమే జరిగింది. యు ముంబా జట్టు కేటగిరీ డి ఆల్రౌండర్ అయిన అనిల్ మోహన్ కోసం 78 లక్షల రూపాయలు ఖర్చు చేసింది. అలాగే పార్థివ్ నర్వాల్, సహే గులియా లాంటి స్టార్ ఆటగాళ్లు అమ్ముడవకపోవడం సంచలనంగా మారింది.